నమస్కారం. ఎస్వీకే టీవీ న్యూస్ కి స్వాగతం. శంకరాపట్నం మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శంకరాపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి నెత్తిన బోనం కుండ ఎత్తుకుని హనుమాన్ టెంపుల్ కి సమీపంలో ఉన్న పోచమ్మ గుడి వద్దకు భక్తులు చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి చల్లగా దీవించమ్మ అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే తల్లి పోచమ్మ తల్లి అని భక్తులకు అడిగిన వెంటనే గ్రామదేవత పోచమ్మ తల్లి ప్రసిద్ధి గాంచిందని అన్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రజలంతా ఏకమై గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొడిచాల ఎల్లయ్య, కార్యవర్గ సభ్యులు మలంగూరు కనకయ్య, గుర్రం సదానందం, బొంగోని వీరస్వామి, గుర్రం రాఘవులు, గడ్డం శంకర్, మార్కాలింగయ్య, మార్క వీరస్వామి మరియు గ్రామస్తులు, మహిళలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవునా కలర్ అయ్యి